ఈ స్పీచ్ విన్నాక నాకు అర్థమైంది అందరు గేమ్ చేంజర్కి ఎక్కడ లేని బజ్ అంతా క్రియేట్ అయిపోయింది. ఇక మాట్లాడితే కూడా ఒక పంచులు ఇచ్చేసాడు కొన్ని, ఇండైరెక్ట్ గానీ పరోక్షంగా ప్రత్యక్షంగా పంచులు అయితే ఇచ్చేసాడు కొన్ని. ఉండాల్సిందే రామ్ చరణ్ అంటే ఈ ఇయర్ చాలా కొంతమంది గ్యాప్ తీసుకున్నాడు. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఇంతరంగా మళ్ళీ మూవీ అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చి నిన్న అంతరంగా సపోర్టింగ్ కానీ ఆయన స్పీచ్ అసలు ఒక లెవెల్ బై, అసలు నాకు అసలు ఫ్యాన్స్ కి మాత్రం ఒక లెవెల్ బై అసలు అర్థం కావట్లేదు. నిన్న ఆయన స్పీచింగ్ మీద అల్లు అర్జున్ పేరు చెప్పడము, ప్రభాస్ పేరు చెప్పడము, అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ కొన్ని ట్రోలింగ్స్ వల్ల అల్లు అర్జున్ బ్యాడ్ అవుతున్నాడు. నిన్ననే అల్లు అర్జున్ చాలా లుక్ చేంజ్ చేసుకున్నాడు. అది ఫ్యాన్స్ కి మాత్రం చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే భయ్యా అది అల్లు అర్జున్ పుష్పం దాడతాము అది ఎవరి లెవెల్ వాళ్ళది భయ్యా, ఎవరి లెవెల్ వాళ్ళది. బట్ ఒకరిని బ్యాడ్ అనొద్దు, ఒకరిని గుడ్ అనొద్దు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది. ఒకరు బెస్ట్ ఒకరు వేస్ట్ అది అనడం తప్పు. అది అసలుకి జానీ మాస్టర్ నాకు అదే అర్థం కావట్లేదు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అసలుకి నాకైతే మైండ్ మొత్తం పోయింది భయ. ఆయన మొన్ననే రీసెంట్ గా కోలుకున్నాడు జానీ మాస్టర్. బట్ మళ్ళీ రికవర్ ఇచ్చి మళ్ళీ ఈ సాంగ్ తీసుకొని సపోర్ట్ చేయడం, నాకైతే రామ్ చరణ్ సార్ సపోర్ట్ చేయడం నాకు హ్యాపీగా అనిపించింది. బట్ అతనికి ఇష్టం జరిగింది, అది తప్పో నిజమో ఎవరికి తెలియదు. బట్ దాని వల్ల జానీ మాస్టర్ కంబ్యాక్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కావచ్చు ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్ ఏదైనా కావచ్చు, ఎక్కడ చూసినా కానీ పవన్ కళ్యాణ్ స్పీచ్ ట్రెండింగ్ లో ఉంది. అంటే ఎక్కడ లేని బజ్ అంతా క్రియేట్ అయిపోయింది. ఇక మాట్లాడితే కూడా ఒక పంచులు ఇచ్చేసాడు కొన్ని, ఇండైరెక్ట్ గానీ పరోక్షంగా ప్రత్యక్షంగా పంచులు అయితే ఇచ్చేసాడు కొన్ని. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా సరే, ఎప్పుడు కూడా ఒక 30 ఏళ్ళ నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు, 10 ఏళ్ళ నుంచి పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎప్పుడు కూడా ఫలానా నేను చిరంజీవి వల్ల ఇలా మూలాలు అనేది మర్చిపోలేదు. కానీ మూలాలు నేను మర్చిపోలేదని బహిరంగంగా ఒక స్టేజ్ మీద చెప్పడం ఇదే మొదటిసారి. చిరంజీవి పట్ల గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాడు, అన్ని చూపిస్తున్నాడు అయితే నేను మూలాలు మర్చిపోలేదు అని మర్చిపోను అని చెప్పడం మాత్రం ఇదే మొదటిసారి. దీన్ని ఇండైరెక్ట్ గా ఒక బన్నీకి అల్లు అర్జున్ కి ఒక పంచిగా భావించవచ్చు. అంటే గేమ్ చేంజర్ మూవీ అనేది సంక్రాంతికి వస్తుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది భయ. మెగా ఫ్యామిలీ తరఫు నుంచి అంటే ఉండాల్సిందే. రామ్ చరణ్ అంటే ఈ ఇయర్ చాలా కొంతమంది గ్యాప్ తీసుకున్నాడు. రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఇంతరంగా మళ్ళీ మూవీ అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చి నిన్న అంతరంగా సపోర్టింగ్ కానీ ఆయన స్పీచ్ అసలు ఒక లెవెల్ బై, అసలు నాకు అసలు అర్థం కావట్లేదు. ఫ్యాన్స్ కి మాత్రం ఒక లెవెల్ బై అసలు అర్థం కావట్లేదు. నిన్న ఆయన స్పీచింగ్ మీద అల్లు అర్జున్ పేరు చెప్పడము, ప్రభాస్ పేరు చెప్పడము, అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ కొన్ని ట్రోలింగ్స్ వల్ల అల్లు అర్జున్ బ్యాడ్ అవుతున్నాడు. నిన్ననే అల్లు అర్జున్ చాలా లుక్ చేంజ్ చేసుకున్నాడు. అది ఫ్యాన్స్ కి మాత్రం చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే భయ్యా అది అల్లు అర్జున్ పుష్పం దాడతాము అది ఎవరి లెవెల్ వాళ్ళది భయ్యా, ఎవరి లెవెల్ వాళ్ళది. బట్ ఒకరిని బ్యాడ్ అనొద్దు, ఒకరిని గుడ్ అనొద్దు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళది. ఒకరు బెస్ట్ ఒకరు వేస్ట్ అది అనడం తప్పు. అది ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది. గేమ్ చేంజర్ అంటే నాకైతే సాంగ్స్ అయితే ఆ డాన్స్ కానీ ఆ సాంగ్స్ ఒక లెవెల్లో ఉంది అసలుకి. రామ్ చరణ్ అన్న అసలుకి మాక్సిమం అయితే భయ్యా 1500 crores మాత్రం దాటుతాను నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ టైం మనకి ఈ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ కి అంటే ఇలాంటి గట్టి సపోర్ట్ ఈ టైంలో, అంటే ఆఫ్టర్ మనకి ఫస్ట్ సినిమా అనుకుంటా ఇంత పెద్ద ఈవెంట్ చేయడము, దాంతో పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ సపోర్ట్ చేయడము, గేమ్ చేంజర్ ఈవెంట్ కి అంటే ఒక సినిమాకి చాలా హైప్ వచ్చింది. అవునవును. సో దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు ఆంధ్రకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ అంటే ఆంధ్రకి ఇప్పుడు డిప్యూటీ సీఎం అది రాజమండ్రి సైడ్ లోనే జరిగింది. ఆయన డిఫరెంట్లీ గా అతని ఫ్యామిలీ కొడుకు భయ్యా రాకుండా ఎలా ఉంటాడు అసలు నాకు అర్థం కాదు. కొడుకు కాబట్టి వచ్చాడు, స్పీచ్ ఇచ్చాడు. అది హైలైట్ ఏంటంటే అల్లు అర్జున్ పేరు చెప్పడం దాంట్లో హైలైట్ మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి. మేమైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే భయ్యా ఏ హీరోని తిట్టము, ఎవరిని తిట్టము, అంతా మా వాళ్ళే అని అనుకుంటాము. వాళ్ళ సినిమా బాగుండాలి, మా సినిమా బాగుండాలి, మా తెలుగు ఆడియన్స్ అందరూ బాగుండాలి, అంతే భయ్యా.
అంటే ఇప్పుడు మనకి ఏపీలో మిడ్ నైట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చారు కదా, అంటే బెనిఫిట్ షోస్ కంటే విఘ్నేష్ షోస్ కంటే ఆంధ్ర అంటే అది ఆంధ్రలో మన ఉన్నాడు కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆంధ్రలో ఎప్పటికైనా మూవీస్ కి సపోర్టింగ్ గా ఉంటారు, ఎప్పుడు అలా నెగిటివ్ ఏం చేయరు. ఇది తెలంగాణ అంటే కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు ఈ మధ్య నడుస్తుంది. ఇంత ముందుకున్న కేసీఆర్ సార్ అలా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిన వల్ల బెనిఫిట్ షోస్ కి బంద్ చేయడం జరిగింది. అది గవర్నమెంట్ ఆలోచించుకొని అలా సెక్యూరిటీ పెట్టుకొని అది చూసుకుంటే చాలా బెటర్. యూత్ కి ఎంకరేజ్మెంట్. అది ఫస్ట్ డే చూసినా కానీ సెకండ్ డే చూసినా కానీ థ్రిల్లే. బట్ ఫ్యాన్స్ కి ఏముంటది అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాలి, ఆ ఎంజాయ్ చెయ్యాలి, ఆ స్క్రీన్ ముందర వెళ్ళి డాన్స్ చేస్తే ఆ లెవెలే వేరు భయ్ అసలుకి. శంకర్ గారు ఫస్ట్ టైం అనుకుంటా ప్రాపర్ తెలుగు సినిమా అనేది రామ్ చరణ్ తీయడం, సో మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే హ్యాపీగా ఉంది భయ్ అసలుకి. రామ్ చరణ్ ఆ ట్రాన్స్ గానీ అసలుకి జానీ మాస్టర్ నాకు అదే అర్థం కావట్లేదు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అసలుకి నాకైతే మైండ్ మొత్తం పోయింది భయ. ఆయన మొన్ననే రీసెంట్ గా కోలుకున్నాడు జానీ మాస్టర్, బట్ మళ్ళీ రికవర్ ఇచ్చి మళ్ళీ సాంగ్ తీసుకొని సపోర్ట్ చేయడం, నాకైతే రామ్ చరణ్ సార్ సపోర్ట్ చేయడం నాకు హ్యాపీగా అనిపించింది. బట్ అతనికి ఇష్టం జరిగింది, అది తప్పో నిజమో ఎవరికి తెలియదు. బట్ దాని వల్ల జానీ మాస్టర్ కంబ్యాక్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇందులో చాలా వరకు క్యారెక్టర్స్ తీసుకుంటే సూర్య గారు కావచ్చు, శ్రీకాంత్ గారు కావచ్చు, అంజలి కావచ్చు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఎలా ఉండబోచ్చు అంటే రామ్ గారికి అసలు ఇది హైలైట్ భయ్య. అసలు అంజలి గారు ఉన్నారు. నాకైతే నిన్న చూడంగానే అసలు ఈ మూవీ ఒక లెవెల్లో ఉంటది అనుకుంటున్నాను నేనైతే. మాక్సిమం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే మాక్సిమం ఇది పక్క హిట్ అని నేను అనుకుంటున్నా. ఈ సంక్రాంతికి మాత్రం చాలా మంది హీరోస్ వస్తున్నారు. అది కాక వెంకటేష్ వస్తున్నాం సంక్రాంతి, అది ఒకటి, మళ్ళీ ఈ గేమ్ చేంజర్ ఒకటి. మాక్సిమం భయ్య ఎవరి మూవీ మొత్తం హిట్ అయితే కొడతాను నేను అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ కన్నా ఖచ్చితంగా నేషనల్ అవార్డు అనేది రావాలనేసి నేను నా స్పీచ్ లో చెప్పడం జరిగింది. సో దానికి మీరేమంటారు? రాని భయ్య, మన తెలుగుడే కదా భయ్య. ఒక వేరే ఏ హీరోకి వచ్చినా గానీ మన తెలుగు వాళ్ళకే కదా ప్రౌడ్ వస్తుంది. ఇప్పుడు పక్కన స్టేట్ కి వెళ్ళినా గానీ కంట్రీ వెళ్ళినా గానీ తెలుగు అనగానే ఒక మూవీ పేరు ఎదుగుతుంది. ఇప్పుడు అఫ్జర్ స్టేట్ వెళ్ళక బాహుబలి అనగానే ఇప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నారు? తెలుగు వాడే గుర్తుకొస్తున్నాడు. తెలుగు వాళ్ళు ఎదిగితే మనకే మంచిది కదా. మూవీకి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రమోషన్స్ కూడా అంటే ఈవెంట్ కి వచ్చారు కదా, సో ఆడియన్స్ ఏ విధంగా ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు సినిమా మీద? సినిమా పైన మెయిన్ పవన్ కళ్యాణ్ మీదనే సినిమా ఉందని అనుకుంటున్నారు ఊహాగానాలు అయితే. పవన్ కళ్యాణ్ రియల్ ఏమంటారు, పవన్ కళ్యాణ్ బేస్ చేసుకుని రియల్ ఉంటదని సినిమా ఉంటదని ఊహాగానాలు ఉన్నాయి. ఈ స్టోరీ అనేది జగన్ కి వ్యతిరేక అంటే జగన్ ని తిడుతున్నట్టు అంటే ట్రోల్ చేస్తున్నట్లు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ లో ఉంటుంది అనే ట్రైలర్ అర్థమవుతుంది కదా, సో దీనికి మీరేమంటారు? మెయిన్ రియల్ అదే పవన్ కళ్యాణ్ రియల్ హీరోగా చూపించాలని ఈ సినిమా తీశారని అర్థమవుతుంది అందరికి. అంటే అందులో మెయిన్ గా రామ్ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు, సో ఆపోజిట్ గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్ ప్లేస్ అంటారా? అది జగన్ ప్లేస్ అని మనం చూస్తే గానీ అర్థం కాదు. రామ్ చరణ్ ప్లేస్ లో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్ల గానాలు వస్తున్నాయి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రావచ్చు అంటారు? సో గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే 200 crores రావచ్చు. పుష్పని దాటలేదంటారా? పుష్పాని అంటే బెనిఫిట్ షో ఇస్తే దాటుతుందండి. ఇప్పుడు మనకి సో ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏపీలో మిడ్ నైట్ షోస్ కి అయితే పర్మిషన్ ఇచ్చారు. సో ఇక్కడ ఇదే కదా, సో దానికి తెలంగాణలో ఇచ్చారో లేదో తెలియదండి నాకైతే.